హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదు, ఇగో ఇవాళ మేమైతే మంచిగా చిన్న ఒక దావత్ చేసుకుంటున్నాము. ఒక ఫుల్ కోడి పట్టుకొచ్చుకున్నాము. మంచిగా మా ఫ్రెండ్స్ నేను ఇట్లా మంచిగా ఫుల్ కోడి తీసుకొచ్చినాము. మొత్తం మసాలా ఇట్లా అంటించినాము. ఇటు మొత్తం ఈ చుట్టుపక్కల ఇటు మంచిగా మన నేచర్, మన పొలాల దగ్గరికి వచ్చినాము. ఇక ఇప్పుడు చూడండి, ఇగో కోడి ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే ఇది మన కుండ కోడి అన్నట్టు. ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఏం లేదు, అది మొత్తం గ్రిల్ చికెన్ లేక మసాలా అంటించినాము. దానికి పెట్టేసి కుండ ఉంది చూడు, కుండ. ఈ కుండ దాని మీద బోలేసి మొత్తం మంటలు పెడతాము. మొత్తం మీకు రెడీ అయిపోతుంది, చూపిస్తా. కంటిన్యూ చూడుర్రి, మస్తు మజా ఉంటుంది. ఇవాళ మాదైతే ఇదే వ్లాగ్, ఇది ఇవాళ చూడుర్రి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం బయటకు వెళ్ళి వచ్చే వరకాల మా వాళ్ళు మొత్తం లోపల గ్రిల్ చికెన్ అది మొత్తం పెట్టేసి కుండ కూడా కప్పేసి మొత్తం కట్టెలు పెట్టిర్రు. కొంచెం బయట వేరే పని మీద పోయి వచ్చిన ఆగురు అంటే ఆగలేరు. ఇప్పుడు తీసి మళ్ళీ తీద్దామని అంటేనేమో తీయరాదు, ఆల్రెడీ పెట్టినామని అంటున్నారు. మంచిగా తీద్దామని అనుకున్న దాన్ని మసాలా వెళ్ళిపోతుంది అంట. నాకు బయటకు పని మీద పంపించిర్రు, అద్దామనేసరికి మొత్తం కుండ పెట్టేసారు, మొత్తం కట్టెలు పెట్టేసారు. సో చూడండి, మనకు అది మంచి క్లిప్ రాకపోయింది. అదే మొత్తం మంట అంటుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తీస్తాను. మీకు అట్లనే కంటిన్యూ చూడుర్రి మీరు. అట్లనే మంట మండిన తర్వాత కాలిన తర్వాత కుండ తీసేటప్పుడు నేను మంచిగా చూపిస్తాను. కంటిన్యూ చూడుర్రి. చాలు చేసిన మంట పెట్టినాము ఇప్పుడే. సూపర్ చూడుర్రి, ఇక మంట మండుతుంది. ఫస్ట్ టైం అసలు నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఇట్లా చేయలేను నిజంగా. మీరు ఎప్పుడైనా చేసుకున్నారు ఇట్లా? నేను మూడోసారి. మూడోసారా? మీదే మంచిగా ఉంది. ఎప్పుడు కూడా చేయలే, మస్తు సార్లు అనుకున్నాను ట్రై చేద్దామని, కానీ కట్టెలు సరిపోవచ్చు. ఇంకా పెడదామా? పెద్ద మోపు పెట్టాలా దాని మీద? మరి ముత్తకాని కట్టెలు కదా, ఒక దొడ్డు కట్టే కదా, ఏంది ఇది పెట్టు. నేను తీసుకొచ్చిన అని చెప్పి దూరం స్వామి, నువ్వు తెచ్చినది పోయింది. ఇగో కట్టెలు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఆడియన్స్ చూపెట్టే. ఆడియన్స్ కాదు, నేను తీసుకొచ్చిన వాడ దానిలో ఇట్లా మండాలి, ఫుల్ మండాలి ఇట్లా. నీ బ్లాగ్ అని చెప్పేసి నీకు వాడాలంట గట్లా, అందుకనే పెట్టమంటాం కదా. అలా అన్ని వాడుతున్నాయి మాటలు, మనం అంటున్నాం. అది పడని, అది ఏమన్నా మనం గలీజ్ మాట్లాడుతున్నామా? మాట్లాడతలేం కానీ ఇప్పుడు ఎట్లనే మరి గ్లాసులు అవని. మీరు ఎప్పుడైనా ఎక్స్ట్రా గ్లాసులు పెట్టుకోలేదా స్వామి? ఎక్స్ట్రా క్లాసులు దేని ఎంతమంది ఉంటాయి అంతే క్లాసులు. మనకు వాటర్ డబ్బు ఉంది కదా, సప్పు ఉంది కదా, వాటర్ డబ్బులో వస్తుంది. పోయి ముగ్గురం అట్లనే తాగేయచ్చు. పోసుకో కొంచెం. నీళ్ళు బోరు వస్తుంది కదా. బోరు వస్తుంది, ఇదేమట్లా వస్తున్నాడు మూలకి. గమ్ములగా నువ్వు పట్టుకొచ్చింది నాకు కూడా చేతుకు. మనిషి అంటే కట్టెలు మరి మస్తు సేపు మండాలి అది కదా. మస్తు అయితే కట్టెలు అది పెట్టేటప్పుడు నువ్వు దానికి అది ఇంకా నెయ్యి పూసినావా? మొత్తం మీదకి పోసిన నెయ్యి. సో ఫ్రెండ్స్, కళ్ళు కూడా తెచ్చుకున్నాం మేము. ఇగో 2 ప్యాకెట్లు, 4 లీటర్ల కళ్ళు తెచ్చుకున్నాము. ఒకడ పెట్టుకున్నాము. అది మొత్తం అది కాలేంతసేపు మంచిగా కళ్ళు కూడా తాగుతాం. చేసేపు పట్టు అందులో పోసుకుండా తాగుతాం. గ్లాసులు తెద్దాం, డబ్బాలో పోతాం. పట్టు దా పోయి అన్న ట్రై. ఇది గ్యాస్ బాగుంది, మంట బాగా అవుతుంది. గ్యాస్ అయిపోతుంది, దాంట్లో గ్యాస్ నింపు కదా. మీరు మారరు, మామూలు ఎడగొడతలేదు. జరసేపు అది మండేంతసేపు మంచిగా దా పని అయితే మన పని మనం చేసుకోవాలి. మంచిగా కళ్ళు తాగితే చల్లగా మంచిగా ఉంది, జబర్దస్త్. పొద్దున్న తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు తాగాలి గరం గరం. చూడు మంట పెట్టిన ఎట్లా మండుతుంది చూడురి. తగడి ఇటేస్తుంది, మామూలు తగడేస్తలేదు. మంచిగా మండుతుంది పైన. అసలు ఆ కుండ క్లిప్పు మర్చిపోయినాం, తీసేటప్పుడన్నా మంచిగా చూపించాలా. మంచిగా కట్టెలు పెట్టినాము, కుండ కప్పేసినాము. జబర్దస్త్. కింద వేడికి మొత్తం కోడి అసలు మామూలు కాదు అసలు. ఇగో మా వాళ్ళు కళ్ళు పోస్తుర్రు. తాగుదామంటే గ్లాసులు లేవు, గ్లాసులు తీసుకురాలి. కొంచెం డబ్బాలో పోసుకొని ఆగి డబ్బాలో పోసుకొని మంచిగా తాగుదామని చూస్తున్నాం. ఇక మంచికింత, ఎందుకంటే దాని పని అదవుతుంది, మా పని మాగవుతుంది. మాకు దూపు అవుతుంది. ఈడనే మంట మండుతుంది, మామూలు మండతలేదు బాబు, బాగా మంట మండుతుంది. ఎంతసేపు మండాలా? మినిమం ఒక అర్ధగంటనా, 20 నిమిషాలు, అర్ధగంట అట్లనే మండాలా. కుండ వేడికి కింద పొక్కదా కదా ఫస్ట్.
ఇది మొద్దేస్తానే ఇది ఇంత మంచిగా ఉన్నది మస్తు చేప అంటుకుంటుంది ఇది అమ్మో మరి కుండ వలుగుతుంది సైడ్కి ఎట్లా అవుతుంది భయ అది నాకు అర్థం కాదు లేవాలా మరి కొంత రెడీ అన్నీ ఏం చెప్తున్నా అసలు ఆయన రమ్మంటే ఇంకేం చెప్తున్నాడు ఇంకా ముందు చేస్తాడు అన్న ఇప్పుడు తిక్కదైంది ఇరుగుతలేదు అది ఓకే వెళ్ళింది కట్టెలు దొడ్డు ఉండాలి పెడితే జరిసి అట్లనే ఉండాలి సో ఫ్రెండ్స్ తినుడే కాదు చేసుడు కూడా కష్టమే అని ఇప్పుడే తెలుస్తుంది రెడీ ఉంటే తిందామని చూస్తాం కానీ ఫస్ట్ ఇది చేయాలి నా చేతిలో మళ్ళీ మషి అంటుంది ఇంతకుముందు ఒకసారి ఫ్రెండ్స్ ఏమైందంటే ఇంతకుముందు ఒకసారి ఇట్లనే బయట దావా చేసుకున్నాం ఇంతకుముందు ఒక నెల కింద ఏమైంది అప్పుడు ఇట్లా కాదు ఆర్డర్ పెట్టుకున్నాం జొమాటోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం స్విగ్గీ కదా గ్రిల్ చికెన్ అని చెప్పేసి 3 ముక్కలు ఇచ్చాడు 300 గ్రిల్ చికెన్ ఫుల్ చికెన్ అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాము ఆఖరికి తెచ్చినాక ఎంత ఉంది గింత ముక్కలు 3 ఇచ్చిపోయిండాడు లెగ్ పీస్ లెక్క చిన్న ముక్కలు 3 ఇచ్చిపోయింది ఎంత 400 అయినాయి కదా 350 అది ఎటు సరిపోలేదు ఇప్పుడు ఇక అప్పుడు అట్లా అయిపోయిందని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇక తెలిసిపోయింది ఇక నెక్స్ట్ టైం లేదని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇప్పుడు మంచిగా మేమే సొంతంగా చికెన్ ఫుల్ కోడి తీసుకున్నాం ఫుల్ కోడి తీసుకొని మంచిగా కటింగ్ చేసి మొత్తం మసాలా అంటించి ఒక్కదోటి దాంట్లో కట్టెబెట్టి మనం చూస్తాం కదా నార్మల్గా యూట్యూబ్లో ఎట్లా వేస్తారు అట్లా చేసేసి కుండ కప్పేసినాం మంట పెట్టేసినాం కింద ఆల్రెడీ మొత్తం కుత అంటుంది తీసి తర్వాత చూస్తే దీని అమ్మ మొత్తం కథ వేరే ఉండాలా చూడుర్రు ఇక చలో తాగిరా కళ్ళు మస్తున్నది ఆవు అప్పటికిప్పుడు ఇంకా మంచిగా అయింది ఇంత అల్లము ఇలాచీలు వేసిన ఇంకా కావాలా కట్టెలు నీ మూతేదే నీళ్ళు పట్టుకొని తాగుతా అన్నావా కదా దీని మూత గిన్నె ఉంటుంది ఎన్నో వెనక సైడ్ అంటూ వెనక చూస్తే కానట్లేదు మరి బండి మీద ఉండొచ్చు మరి వెనక సైడ్ అంటారు కింద ఇదేనా వేరే అది ఎప్పుడు స్పీక్తోనే దీనికి ఏం పుట్టినేమో ఎక్స్పైర్ అయిపోయినట్టుంది పేవికి అదే పెడదాం అనుకుంటున్నా